వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఎల్లకాలం చంద్రబాబు అధికారంలో ఉండరని, మరో 3-4 ఏళ్లలో తాము అధికారంలోకి వస్తామని మాజీ సీఎం జగన్ అన్నారు. కొందరు పోలీసులు తమ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక వారికి సినిమా చూపిస్తామన్నారు. వైసీపీలో ఉన్న కమ్మవారిని చంద్రబాబు వేధిస్తున్నారని ఆరోపించారు. కమ్మవారు తమ పార్టీలో ఉంటే చంద్రబాబుకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీలో ఎందుకున్నావు? కమ్మ పుట్టుకలో పుట్టి అని చెప్పి ఇదే హనుమంతరావు అనే డిఎస్పీ లక్ష్మీనారాయణను కించపరుస్తూ మాట్లాడతాడు. ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం ఆ చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశానని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారని వల్లభనేని వంశీని, ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ఎమ్మెల్యే, ఆ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు. ఒక కేసులో బెయిల్ వస్తేనే బెయిల్ వచ్చేదాకా గమ్మనుంటారు. బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే ఇంకొక కేసు కడతారు, మళ్ళీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాళకి దాదాపుగా 2 నెలలు దాటిపోయింది. ఇవాళకి కూడా వంశీ జైల్లోనే చంద్రబాబు నాయుడు గారి సేడిజంకు బలవుతూ ఈరోజు వంశీ కూడా జైల్లోనే మగ్గుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో ఎందుకున్నావు? కమ్మ పుట్టుకలో పుట్టి అని చెప్పి